ఉంటాయి సార్, నక్సలైట్లు కూడా ఉంటారు సార్. ఎందుకు సార్ మనకి రిస్క్? ఎందుకు వెళ్ళిపోదాం సార్? ఎవడో చెప్పినాక మనం రిస్క్ తీసుకోవద్దు సార్. రే బావా, నువ్వే కాపాడాలరా బాయ్ ఎట్లయినా. నాకైతే భయం. ముందు వెళ్తా, మీరే ముందు కొంచెం వెళ్దాం. పోతే మీరే పోతారు. జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీరామ్. ఆగండి. మ్యాప్. ఈ అడవికి సంబంధించిన మ్యాప్ ఇది. ఈ అడవి 80 కిలోమీటర్లు విస్తరించి ఉంది. నిన్న రాత్రి ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశానికి వెళ్ళాలంటే కనీసం 38 కిలోమీటర్లు నడవాలి. ఆ జర్నలిస్టులు మిస్ అయిన స్పాట్ కూడా ఆ ప్రదేశంలోనే ఉంది. ఓకే, వెళ్దాం. 38 కిలోమీటర్లే ఎక్కువ? చాలా తక్కువ అండి. పదండి వెళ్దాం. 38 కిలోమీటర్లు. జై శ్రీరామ్, జై హనుమాన్. బావా మనం తిరిగి పోమురా. అక్కడ చూడు, ఏదో ఒకటి ముందైతే తిందాం. థ్యాంక్ యూ. సార్ 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 మీరేమనుకున్నట్టు ఒక మాట సార్. ఏంటది? మనకింత రిస్క్ వస్తూ ఉంటారా సార్? ఇంత చక్క హాయిగా ఇక్కడే కూర్చొని వాడు దొరకలేదు పై ఆఫీసర్కి చెప్పేద్దాం సార్. అలా అనడానికి సిగ్గుగా లేదు? డ్యూటీ చేయడానికి వచ్చావా, జీతం తీసుకోవడానికి వచ్చావా? జీతం తీసుకోవడానికి డ్యూటీ చేయడానికి ఇప్పుడు ఆపి పదండి. ఆ యువ జర్నలిస్టులు ఇద్దరు ఈ అడవిలో హాయిగా డ్యూట్లు పాడుకుంటూ ఉంటారు. వాళ్ళ హాయి మా చావుకొచ్చిందండి. జై హనుమాన్, జై శ్రీరామ్. మీరు కొండకు వచ్చారా, ఇన్వెస్టిగేషన్ వచ్చారా? ఇన్వెస్టిగేషన్ వచ్చాం. పదండి పదండి, ఏదో దొరకబడినట్టే. నేనెంత బాధపడ్డానో తెలుసా? దేనికి? ఇక దేనికి దానికే. నువ్వెంత బాధపడ్డావో నేను అంతే బాధపడ్డాను. ఒక అమ్మాయి కౌగిలించుకుంటే ఒక అబ్బాయి ఎంత బాధపడతాడో ఇప్పుడు తెలిసిందిగా. ఇంకెప్పుడు అలా చేయకు. నాన్సెన్స్. ఇక నీ డబుల్ మీనింగ్ లాపుతావా? ఏమైంది? అవును, ముందు చూస్తాను. ఆగు ఆగు, ముందు చూస్తాను. దొరికింది దొరికింది. అలాగే ఉండు, అలాగే ఉండు, అలాగే ఉండు. ఓకే. నువ్వు కాలకుండా ఉండు. ఓ షిట్, మళ్ళీ జారిపోయింది. చికెన్ చిక్కింది. చెప్తానా నీ పని, చెప్తాను.
బిల్డప్ ఇచ్చి తీసింది ఈ చెక్క ముక్కకేనా? నువ్వు మాత్రం ఓ పెద్ద ఆనకుండా దూరినట్టు సీల్ క్రియేట్ చేయాలా? ఒక థ్యాంక్స్ కూడా చెప్పట్లేదు. ఇదేమమ్మాయిరా బాబు. అవునన్సిని, తమకి జర్నలిస్ట్ అవ్వాలని కోరిక ఎలాగలిగింది? మ్మ్, నాకు అది ఎక్కువ. ఏది నోటి దూలా? అది కాదు. మరేది చేతి దూలా? ఏయ్, ఐ మీన్ జర్నలిస్ట్ అన్నాక ఎక్కువ రాస్తుంటారు కదా, అందుకని. కాదు, సొసైటీ గురించి తెలుసుకోవడం, సొసైటీకి తెలియజేయాలనే తపనతో. అర్హత ఏంటో తెలుసా? డిగ్రీ. డిగ్రీ చేసి సొసైటీ గురించి తెలుసుకోవడానికి జర్నలిస్ట్ అయ్యావన్నమాట. కన్ఫ్యూజ్ చేస్తున్నావు. అర్హత ఏంటో నువ్వే చెప్పు. డిగ్రీ ఒకటే కాదు, సామాజిక స్పృహ ఉండాలి. నీకే స్పృహ లేకున్నావు, ఇక సామాజిక స్పృహ ఎక్కడి నుంచి కొని తెచ్చుకుంటావు? నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు. ఇది ఇన్సల్ట్ కాదు, నీ దగ్గర ఉన్న రిజల్ట్. అంటే నేను పనికిరాను, నువ్వు పనికొస్తావా కోతి మొహమా? ఒసే, నన్ను కూతి మొహం అంటావా? చాట మొహం నానమ్ము. నక్క మొహమా? ముందు నువ్వు మూసుకోరా. ఒసే ఎలుగుబంటి. ఒరేయ్, కుక్క, నక్క, గొర్రె, గొర్రె, గాడిద, అడ్డ గాడిద. నన్ను అడ్డగడదంటావే? నీవు గాడిదా. నిన్ను వెరైటీగా తిట్టాలే. అది కుళ్ళిపోయిన టమాటా మొహందానా, పుచ్చిపోయిన వంకాయ మొహందానా, ముదిరిపోయిన బెండకాయ మొహందానా, మాడిపోయిన ఆమ్లెట్ మొహందానా, ఇవన్నీ కలిపి మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలాంటి దానా. ఒసే గయ్యల్ గంప, ఒసే రాక్షసి, ఒసే పిశాచి, ఒసే దయ్యం, ఒసే ఇంగ్లీష్ దయ్యం, ఒసే తెలుగు దయ్యం. ఒసే అందుకే ఇలాగైతే నీ మొగుడు మొదటి రాక పారిపోతాడే. ఈ జన్మలో నీకు పెళ్లి కాదే, నీకు తిట్టడం నా వల్ల కాదే, కానే కాదే. లేచిపోతుంది. ఏంటి ఎటు వెళ్తున్నావు? అటు వెళ్తున్నాను. అటా వెళ్ళు. మరి నాతో ఎందుకు వస్తున్నావు? నేనే నీతో రావట్లేదు, నేను వెళ్లే దారిలోనే నువ్వు వస్తున్నావు. సరే వెళ్ళు, వెళ్తాను. నీ పని అయింది. ఏంటి మళ్ళీ నా దగ్గరకు వచ్చావు? భయం వేస్తుంది. సారీ. సారీ చెప్పడం కాదే, చెంపలేసుకో గట్టిగా, నాకు వినపడేలా. ఇప్పుడు గుంజీలు తీయమ్మా. గుంజీలా? అవును. అలా కాదమ్మా, మోకాళ్ళు మొత్తం మడిచి తీయాలి. ఇలా. ఇక ఆపు. నాకోసారి కాళ్ళ దండం పెట్టుకో. దండం పెట్టాలా? నువ్వేమైనా దేవుడువా? ఈ టైంలో నేను నీకు దేవుణ్ణే. తొందరగా కాళ్ళ దండం పెట్టుకో. నేను పెట్టను. అయితే నాతో రావద్దు. పెడతాను పెడతాను. అదే మంచిగా మనస్ఫూర్తిగా కింద టచ్ చేసి. అయ్యో, ఇంకోసారి తిక్క వేషాలు వేసావో చెట్టు కట్టేసి వెళ్తాను. దేని కట్టేస్తా? చెట్టుకు. గట్టిగా. చెట్టుకు. పదా. అలా కాదు, గెంతుతూ. గెంటాలా? ఎలా? ఇలా. ఇలాగైతేనే వింటావి. రోడ్డు మీదకి వెళ్ళక చెప్తారా నీ సంగతి?
దిగు. నాకు దిగడం రాదు. సరే దిగు. థ్యాంక్స్. ఇట్స్ ఓకే. ఎందుకు నవ్వుతున్నావు? ఎందుకు నవ్వుతున్నావు? నేను నిన్ను తిట్టాను చూడు, అది గుర్తొచ్చింది. నేను నిన్ను తిట్టాను చూడు, అది గుర్తుకొచ్చింది. వరుణ్, వరుణ్, ఎందుకలా? నేను మాట్లాడింది నువ్వు మాట్లాడుతున్నావు. ఎందుకలా నేను మాట్లాడిందే నువ్వు మాట్లాడుతున్నావు? అయ్యో రామా. అయ్యో రామా. సరే నేను మాట్లాడను. సరే నేను మాట్లాడు. నేను కళ్ళు మూసుకుంటాను. నేను కళ్ళు మూసుకుంటాను. ప్లీజ్ వరుణ్, ఇలాగైతే మనం ఏమీ మాట్లాడుకోలేం. ఓకే, ప్లీజ్. జస్ట్ రిలాక్స్ కోసం చేశాను. పదా. అక్క ఎంతసేపు వెతికినా చంద్రన్న కనపడలేదక్క. నాకన్నా లేడనిపిస్తుంది. అన్నా మన చంద్రన్న కనపడ్డా అన్న? ఎంత వెతికినా కనపడలేదన్నా. ఇక లేనట్టే. విప్లవ వీరుడు చంద్రన్న, విప్లవ వీరుడు చంద్రన్న, విప్లవ వీరుడు చంద్రన్న. ఆగండి. మళ్ళీ సార్, ఇప్పుడు మనం ఇంచుమించుగా అడవి మధ్యలోకి వచ్చినట్టు. అంటే చావు దగ్గరలో వచ్చిన అన్నమాట. జై శ్రీరామ్ జై హనుమాన్. ఇంకో 5 కిలోమీటర్లు ఇటు వెళ్తే ఆ జర్నలిస్టులు మిస్ అయిన స్పాట్ దగ్గరికి వెళ్తాం. ఇంకో 5 కిలోమీటర్లు. ఇప్పటికే షూస్ అరిగిపోయాయి, మోకాళ్ళు కూడా అరిగిపోయాయి సార్. ఇక్కడ నుంచి క్షేమంగా బయటపడతారని నమ్మకం నాకు లేదు సార్. సార్ సార్ ఆ. ఓ 3 గంటలు రెస్ట్ ఇవ్వండి సార్. 3 గంటలు రెస్ట్ కాదు కానీ 3 నిమిషాలు తీసుకోండి. మనం అడిగింది 3 గంటలు, వీడు ఇచ్చింది 3 నిమిషాలు. నేను ఎస్ఐ అనుకో, మీరు ఈ అడిగిన జన్మలో దాకా- ఏ హైట్ తక్కువ. బాబా నాకు ఐడియా బా, మన నలుగురం కలిసి ఈ ఆఫీస్ లేపేద్దాం బా. అట్లా ఇట్లా కాల్ చంపేస్తారని చెప్పారు. సూపర్ ఐడియా. మ్మ్. మీరు మాట్లాడిన మాటలన్నీ విన్నాను కానీ సార్ నమస్తే సార్. పదండి. పదండి సార్. ఫోన్ చేసి అడ్రస్ చెప్తే బెస్ట్. అలసిని ఇప్పటి వరకు నడిచి నడిచి కాళ్ళు అరిగిపోయాయి. తిట్టుకుని బోర్ కొట్టింది. ఏదైనా చెప్పు. చెప్పటానికి నా దగ్గర ఏమీ లేదు, నువ్వే ఏదైనా చెప్పు. ఇది ప్రస్తుతం మైక్ అనుకో, ఓకే? మా ఛానల్ నుంచి నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నీ ఛానల్ నుంచి నువ్వు నన్ను కొన్ని ప్రశ్నలు అడుగు. ఓకే. నువ్వు ముఖ్యమంత్రి అయితే ప్రజలకు ఏం చేస్తావు? చాలా మంచి ప్రశ్న వేశావు వరుణ్. ప్రజల మొత్తానికి కాదు కానీ ఆడవాళ్ళకి మాత్రం చాలా మంచి పనులు చేస్తాను. ఏంట పనులు? నేను ముఖ్యమంత్రినైతే బస్సుల్లో ఉన్న సీట్లన్నీ లేడీస్కే కేటాయిస్తా. మీ అబ్బాయిలంతా నుంచోనే ఉండాలి. అరే, అమ్మాయిలు వస్తే లేవకుండా అలాగే దున్నపోతుల్లా కూర్చుంటారు. ఎన్నిసార్లు మా సీట్ అయినప్పటికీ నేను నుంచోనే ఉండేదాన్ని. అరే, నాలాంటి అమ్మాయిలు ఎంతమందో తెలుసా? సీఎం గారు, మీరు ఏకపక్షాన మాట్లాడడం ఏం బాగోలేదండి. మా బాధలు మీకేం తెలుసు? ఇక ఏ భర్త అయినా భార్యను తిట్టినా కొట్టినా విడాకులే. అసలు వంట మగాళ్లే చేయాలని కొత్త రూల్స్ పెడతాను. సీఎం గారు మగజాతిని కించపరుస్తున్నట్టున్నారు. వెటకారాలాపు. పోలీస్ వాళ్ళంతా ఇక నుంచి ఆడవాళ్లే. అంతేకాదు బస్ డ్రైవర్లు, కండక్టర్లు అంతా లేడీసే. మరి లారీ డ్రైవర్లో? నన్ను మాట్లాడనివ్వండి. మగవాళ్లే ఆడవాళ్ళకి కట్నం ఇచ్చేలా చేస్తాను. ఇంకా 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 అన్ని ఆడవాళ్ళకే ఉండేలా. ఏంటి ఇబ్బందులా? నన్ను మాట్లాడనివ్వు. ఇంకేం మాట్లాడతావు? ఇంటర్వ్యూ అయిపోయింది. నీ ఛానల్ నుంచి నన్ను ఏం అడుగుతావో అడుగు. నువ్వు ముఖ్యమంత్రి అయితే ప్రజలకేం చేస్తావు? సేమ్ క్వశ్చన్ అయినా బానే ఉంది. నేను సీఎం అయితే ఉన్న 4 సీట్లు పీక్ పడేసి అన్ని జెంట్స్ కి కేటాయిస్తా. బస్సు సీట్లా? నాది సీఎం హోదా. బస్సు సీట్లా సార్? మరి డీసీఎం సీట్లు అనుకున్నావా? అరే,
ఖాళీ సీట్లు కదా అని వచ్చి కూర్చుంటే అదేదో సంపాదించి పెట్టినట్టు వచ్చి ఇది లేడీస్ సీటు అని లేపి మరీ కూర్చుంటారు. ఆ సీట్లు ఏదో వాళ్ళ అబ్బ సంపాదించి పెట్టినట్టు ఎన్నిసార్లు లేపారు, కాస్తైనా గౌరవం లేకుండా. మేమెంత రిస్క్ తీసుకుంటున్నాం. మైళ్ళ కొద్దీ పరిగెట్టి రన్నింగ్ బస్ ఎక్కేది మేమే, ఫుట్బాల్ ప్రయాణం చేసేది మేమే, ఆగక ముందు దిగేది మేమే, ఆగక ముందు ఎక్కేది మేమే. ఎప్పుడైనా నువ్వు పరిగెట్టే బస్సు ఎక్కావా? లేదు. అన్నీ మా అబ్బాయిలకే కష్టాలు. రన్నింగ్ బస్సులు ఎక్కుతూ రన్నింగ్ బస్సులు దిగుతూ కింద పడి దెబ్బలు తగిలి ఒక్కోసారి ప్రాణాలు కూడా. ఇక భార్యాభర్తల విషయం తిడితేనే విడాకులు అన్నావు. అంత మాత్రాన పెళ్ళాలెందుకు? మా ప్రభుత్వంలో అసలు పెళ్లిలే లేకుండా చేస్తాం. సరే అంతెందుకు, స్కూటీ కిక్ కొట్టడం రాక ఏడుస్తుంటే నేను ఎన్నోసార్లు కిక్ కొట్టి అమ్మాయిల కన్నీళ్ళు తుడిచాను. అలాంటిది బస్సు డ్రైవర్ అవుతారట. బస్సు డ్రైవర్ గాడి గుడ్డేం కాదు. ఇంటర్వ్యూ అయిపోయింది, మూసుకో. అలా లాగుతావేంటి? నీ వాగడం కంటే నా లాగడం ఏమి ఎక్కువ కాదు. నస ఆపి వచ్చేసి ఇంక ఎన్ని గుట్టలెక్కాలో ఏంటో. నువ్వు ఇలాగే నడిస్తే ఇక్కడే ఉండిపోతాం. వచ్చేసేయి. నీకు తీరని కోరికలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇలా చెయ్యాలని అలా చెయ్యాలని ఏమైనా చేయలేకపోయావా? ఓహో, అలాంటివా? చాలానే ఉన్నాయి. ప్లీజ్ ఒక్కటి చెప్పవా?